హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దైవజనం అంతటికి ప్రభు పేరట శుభములు, ఆశీర్వాదములు. దేవుని నామమును బట్టి ఉదయకాల ధ్యానము, దేవుని సన్నిధి, మనల్ని మనము దేవునికి కనపరుచుకుంటకు దేవుడు మనకిచ్చిన అవకాశము. ఉదయకాల ధ్యానము, దేవుని మొట్టమొదటిగా సమీపించి ఆరాధించి దేవుణ్ణి గణపరిచి మహిమపరిచే భాగ్యము ఉదయకాల ఆరాధన కనుక దేవుడు మనల్ని సంరక్షించి శైవ సంఖ్యలో చేర్చిన దేవుడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. చేర్చి చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవజన్మ, దైవ సన్నిధి మనల్ని మనం సమర్పించుకుందాం. వాక్య ధ్యానం ద్వారా, వాక్యము పలకటం ద్వారా దేవుని సన్నిధిని మనము దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనమ, పరిశుద్ధ గ్రంథం తీద్దాం, చూద్దాం. ఉదయకాలము మన నోటితో దేవుని వాక్యాన్ని పలుకుదాం. ప్రియమైన దైవజనమ, దేవుని సన్నిధి మనల్ని మనము దేవునికి సమర్పించుకునేది ఆయన వాక్యము చదివి ఉచ్చరించడం వల్ల సమర్పించుకుందాం. ప్రియమైన దైవజనమ, దేవుని వాక్యము కీర్తన గ్రంథము 36వ కీర్తన 5వ వచనం నుంచి 8వ వచనం వరకు కలిగిన వచన భాగాన్ని చదువుకుందాం. ప్రియమైన దైవజనమ, 5వ వచనము ప్రారంభం. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్యానందత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ, తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరంగాలన్నీ కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులే చూద్దాం. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. దయకాలము దేవుడు అమూల్యమైన కృపతో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. కనుక దేవుని అమూల్యమైన కృపలో ఏమున్నాయి అనే అంశాన్ని మనం గమనిస్తే 5 విషయాలు దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియమైన దైవజనమ, ఈ కీర్తనకారుడు తెలియచేస్తున్న 5 విషయాలను మనము మొదటగా చూస్తాం. ప్రియమైన దైవజనమ, మొదటిది దేవుని మాట ఆశ్రయం ఉన్నది ఈ అమూల్యమైన కృపలో. రెండవది సమృద్ధి ఉన్నది. మూడవది ఆనంద ప్రవాహం ఉన్నది. నాలుగవది వారికి ఆహారము లేకుంటే త్రాగే ఆనంద ప్రవాహము త్రాగే ఆ అవకాశమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఐదవది అక్కడ రక్షణ ఉంది, రక్షించుచున్నాడు. ఈ 5 విషయాలు దేవుడు మనతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ప్రియమైన దైవజనమ, అమూల్యమైన కృప అమూల్యమైన కృప, దేవునిలో ఎదిగే కృప అమూల్యమైన కృప, దేవుణ్ణి తెలుసుకునే కృప, దేవుని నడిపించే మార్గం తెలుసుకునేది కృప. కనుక దేవుని మార్గంలోనికి ప్రవేశించేది కృప. దేవుని మార్గంలోనికి ప్రవేశించి నడిచి దేవుని నెరవేర్చేది అమూల్యమైన కృప. కనుక దేవుడు అలాంటి కృపతో మనల్ని దర్శించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దైవజనమ, ఆ కృప ఎలాంటిది అంటే మనం ప్రారంభించిన 5వ వచనంలో తెలియచేస్తున్నాడు. నీ కృప ఆకాశంను అంటుచున్నది, నీ సత్యము అంతరిక్షంను అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతంతో సమానము. అక్కడ మరి 4వ మాట కూడా మాట్లాడుతున్నాడు. నీ న్యాయ విధులు
మహాగాధములు. కనుక ప్రియమైన దైవజనమ, మనల్ని మనం దేవుని యొక్క అమూల్యమైన కృప పొందుకునే బిడ్డలుగా ప్రభువా నీవు నాకు సహాయం చేయని దేవుని అడుగుదాం. మనల్ని దేవుని సన్నిధి ఆ ఆశ్రయము అక్కడ రాస్తూ ఉన్నాడు. నీవు నీ రెక్కల నీడను ఆశ్రయం ఇస్తున్నావు, ఆశ్రయించుచున్నారు అంటున్నాడు. కనుక నీ మందిరం యొక్క సమృద్ధి, రెండో మాట సమృద్ధి చేత తృప్తి నొందుచున్నారని దేవుని యొక్క మందిర తృప్తి మన జీవితాలకు ఉండాలి. ప్రియమైన దైవజనమ, మందిరంలో అనేకం ఉంటున్నాయి. భక్తి ఎదిగి ఫలించే అవసరమైన జీవము మందిరంలో నుంచే వస్తుంది. ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని స్తుతి, ఆరాధన, విశ్వాసులు, సంఘము, సంఘ కాపరి అనే అంశాలు, సంఘం యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు, నెరవేర్పులు, ఇవన్నీ సంఘ సమృద్ధిలోని మాటలే. ప్రియమైన దైవజనమ, వాటిలో పాల్పంపులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక వాటిని తప్పిపోకుండా నీవు అనుసరించి నెరవేర్చడమే తృప్తిపరచడం. దేవుడు వాటిలో నువ్వు తప్పిపోకుండా నువ్వు నిలబెడుతున్నాడు అంటేనే అక్కడ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు, తప్పిపోకుండా నెరవేరుస్తున్న దేవుడు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షించుచున్నాడు, నరులను రక్షించుచున్నాడు. ఏ రక్షణ అంటే సమృద్ధి గల రక్షణ, ఏ రక్షణ అంటే ఆనంద ప్రవాహమును త్రాగనిచ్చే రక్షణ, అదేవిధంగా తృప్తిపరిచే రక్షణ. గమనించాలి, మనల్ని ఆశ్రయించే దేవుని ఆశ్రయంలో మనల్ని భద్రపరిచే రక్షణ, అట్లాంటి రక్షణ ఇస్తున్నాడు. అలాంటి ఆ కృప ఎంత అభివృద్ధి చెంది ఉన్నది, ఎంత ఎత్తున్నదంటే ఆకాశం అంత ఎత్తున్నదంట. దానిలో నీవు నిజంగా దేవుని నడిపింపు కలిగి ఉండి జీవించడమే సత్యము. ఆ నీ దేవుని సత్యము, సత్యానందత్వము అంతరిక్షం అంట. ఆకాశం పైనున్నది అంతరిక్షము. కనుక అలాంటిది ఆకాశమును దాటగలిగిన సత్యము దేవుడు మనలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆ నీతిని దేవుని పర్వతములతో సమానం అంటున్నాడు. కనుక భూమి మీద ఉన్నవి ఎత్తైనవి పర్వతాలు, భూమి మీద పర్వతముల కంటే ఎత్తైనది ఆకాశం, ఆకాశం కంటే ఎత్తైనది అంతరిక్షము, లోతైనది మహాగాధము. కనుక అక్కడ అది కూడా చెప్పాడు, నువ్వు ఎక్కగలిగినది పర్వతం ఎక్కాలి, ఆకాశం ఎక్కాలి, అంతరిక్షం ఎక్కాలి. కనుక నువ్వు శోధింపలేనిది ఏంటంటే ఆయన న్యాయమును. అందుకని అగాధం, ఎవరైనా అగాధం ఎంతుందని పోయి చూడగలమా? ఇష్టపడతారా? ఇష్టపడరు. ప్రియమైన దైవజనమా, కనుక నువ్వు కృపతో కాదు, 5వ వచనంలో చెప్పిన మాట, కృపతో కాదు అమూల్యమైన కృపతో నింపబడుతున్నావు. కనుక ప్రియమైన దైవజనమ, తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయా ప్రేమ గొప్ప కనికరం గల ఆయన, నీ కృతజ్ఞతలు. నీ రక్షణను అనుగ్రహించి నిన్ను గూర్చిన జ్ఞానమును తెలుసుకుంటానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతలు నాయన. నీ సన్నిధి అమూల్యమైన కృపతో దర్శించండి నాయన. ఆ అమూల్యమైన కృప నీ రెక్కల ఆశ్రయమును నాయన, నీ మందిర సమృద్ధిని, నీ ఆనంద ప్రవాహము యొక్క నాయన దాహం తీర్చుకునే త్రాగనిచ్చే కృపను అనుగ్రహించి అటువంటి నరుల రక్షణను నువ్వు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు నాయన. అది ఆకాశమును అంటున్నట్లు, అంతరిక్షమును వరకు ఎదుగునట్టును నాయన, అది పర్వతముల వలె ఎక్కదగినదిగా నాయన, అంత అభివృద్ధి చెందినదిగా ఉండటానికి సహాయం దయచేయండి. పరిశోధింపు నాయన, పరిశోధనలో నీ న్యాయ విధులు మహాగాధములు, దాటిని పరిశోధింపలేనివి. కనుక దేవుని పరిశోధించుట కంటే నాయన వెంబడించి మహిమపరిచి దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి మాకు సహాయం చేయండి. చేసిన మేలన్నీ బట్టి కృతజ్ఞతలు. వాక్యాహారం తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. నాయన, వాక్యం మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు. వాక్యం హృదయంలో ఫలింపచేయండి, జీవితంలో నెరవేర్చండి నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించండి. చేసిన మేళ్ళన్నిటి బట్టి కృతజ్ఞతలు నాయన. ప్రతి బిడ్డను పేరు పేరున నాయన మమ్మల్ని అందరినీ
దర్శించండి. కుటుంబాలు, గృహాలు, గర్భఫలం, కష్టార్థం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతటిని దర్శించి దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులే చెప్దాం. ఆమెన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదములు సదాకాలం వాక్యం వింటున్న మనకందరికీ దేవుని వాక్యం గ్రహించి నెరవేర్చినట్లు దేవుని ఆశీర్వాదం సదాకాలం మనకందరికీ తోడైండును గాక. ఆమెన్. చేతులే చెప్దాం. ఆమెన్. హల్లెలూయా. దేవుని నామమును బట్టి ఈ మెసియానిక్ విజన్ పక్షంగా రెవరెండ్ డాక్టర్ ఆర్ విక్టర్ పాల్ సేవకునిగా మీకు అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.